పెట్టుకోండి. మీ గురువు గారు ఎదురుగుండా కూర్చున్నప్పుడు పొరపాట్లు కూడా మీరేం తప్పుడు మాటలు అసత్యాలు పలకండి. ఎందుకంటే మీ మనస్సులో ఏముందో, మీరు మాట్లాడుతున్నది నిజమో కాదో చూపులతో కనిపెట్టే శక్తి గురువులకు ఉంటుంది. నా పక్కన ఎవడన్నా కూర్చున్నాడు అనుకోండి, ఇటుగా అటుగాని ఎదురుగుండా కానీ ఆ క్షణంలో అతని మనస్సులో ఏముందో మాకు తెలుస్తుంది. అయితే మేము చెప్పం, ఎందుకంటే మీరంతా మా పిల్లలు లాంటి వాడు కనుక. కానీ చెప్పటం లేదు కదా అని ఆ పాపాన్ని అసత్యాన్ని అంతకంతకి పెంచుకుంటే మాత్రం ప్రమాదం. ఈశ్వరుడు కూడా ఎంతవరకు క్షమించాలో అంత క్షమిస్తాడు, స్థాయి దాటిపోతే ఆగ్రహిస్తాడు. మహిషాసురుణ్ణి అమ్మవారు ఎందుకు సంహరించింది? వాడు ఎన్ని పాపాలు చేసినా క్షమించింది. కానీ సృష్టి మొత్తం తలకిందులు చేసి ఏకంగా అమ్మవారినే నువ్వు నా భార్య కావాలని కోరాడు వాడు. అదిగో అంత దుస్థితికి వాడు వెళ్ళిపోయాక, దిగజారిపోయాక, పరమపాపాత్ముడయ్యాక వాడు చంపింది. అదే వాడు అమ్మను చూడగానే, జగన్మాత, నేను నీ భక్తుడిని, తెలుసో తెలియకో మహాపాపాలు చేశాను, దేవతల్ని హింసించాను, దేవతా స్త్రీలను చెరపట్టాను, ఇప్పుడు పొరపాటు గ్రహించాను, నన్ను క్షమించనుంటే వాడిని తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకునేదా తల్లి. కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పాపం పెరగాలి, పండాలి. ఇవాళ హైదరాబాద్లో పాత బస్తీలో త్వరకాడ పాపం అలాగే పండబోతున్నది. రెచ్చిపోతున్నారు. మహాపాపం ఒక స్థాయి దాటి చేస్తే అప్పుడు ఆ పాపమే వాళ్ళని నాశనం చేస్తుంది. అపిస్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ధర్మం ఎంత చేసినా, అంటే కొంచెం మంచి చేసినా అది నిన్ను మహాభయం నుంచి రక్షిస్తుంది. కానీ పాపం మాత్రం విపరీతంగా చేస్తే అప్పుడు అది పండుతుంది. ధర్మమేమో కొంచెం చేసినా చాలట, పాపం కొంచెం చేస్తే మాత్రం భగవంతుడు పట్టించుకోడు, చిన్న చిన్న పాపాలు పట్టించుకోడు. ధర్మము అంటే మంచి ఇంత చేస్తే కొండంత ఉపకారం చేస్తాడు. అది అపకారం కొండంత చేసినప్పుడే ఆయన శిక్షించడానికి వస్తాడు. కాబట్టి మనం అపకారాలు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి, పాపాలు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి. మేము 1,00,000 యాగాలు చేసామండి, కానీ హిందువులు నాశనం అయిపోతుంటే గుడ్లప్పనితూ చూస్తున్నామండి అని ఎవడన్నా పరిపాలకుడు మాట్లాడితే, నువ్వు చేసిన యాగాలు, నువ్వు చేసిన మంచి పూజలు నిన్ను రక్షించవు. ఎందుకంటే హైందవ ధర్మాన్ని నాశనం చేసే పాపాత్ములతో స్నేహం చేస్తున్నావు కనుక. కర్ణుడిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని దానాలు చేశాడు. ఆ దానాలు వాడిని రక్షించాయే యుద్ధరంగంలో. అర్జునుడి చేతిలో చచ్చాడు లేదా వాడు. దుర్యోధనుడు కూడా పౌండ్రకమని యాగం చేశాడు. ఆ యాగం చేస్తే మాత్రం వాడి తొడలు విరగకుండా ఊరుకున్నాయా? ఎందుకని? దుర్యోధనుడు యాగం చేసినా, కర్ణుడు అంతో ఎంతో పిచ్చిదానం చేసినా వాళ్ళు పాపాత్ములు, మహా అపచారాలు చేశారు, సంపూర్ణముగా ధర్మ విరుద్ధంగా నడుచుకున్నారు. అందువల్ల యుద్ధరంగంలో వాళ్ళని దేవుడు కూడా కాపాడేది. సూర్యుడు కన్న తండ్రి అయ్యుడు కూడా కర్ణుడు కాపాడా? దుర్యోధనుడు చేసినటువంటి పూజలు వాడిని కాపాడవు. ఇది ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం ధర్మాన్ని కూడా ఆచరించాలి. ధర్మమును ఆచరించినప్పుడే ఈ యాగములు, పూజలు మనల్ని రక్షిస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా గెలుపు పొందుదాం. అధర్మం అప్పుడప్పుడు చెయ్యక తప్పదు, కానీ ఎల్లవేళలా అధర్మమే చేయిస్తుందని ఎప్పుడు అనుకోకూడదు.